ఇద్దరు వ్యక్తుల మధ్యలో గొడవ జరిగింది, లేదంటే ఒక సంఘర్షణకు సంబంధించిన చాట్ జరిగిందంటే ఫస్ట్ ఒకరినొకరు దూషించుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ కుటుంబాలని తిట్టడం స్టార్ట్ చేస్తారు. కుటుంబ సభ్యుల్లో ఉండే మహిళలను, వాళ్ళ అమ్మలను తిట్టడం స్టార్ట్ చేస్తారు. కానీ ఇప్పటి నుంచి అట్లా ఎవరైనా తిట్టిర్రనుకో ఖచ్చితంగా మీ పైన ఫైన్ పడతది. సో రెండోసారి రిపీట్ చేస్తే ఫైన్ ఇంక్రీజ్ అవుతుంది. మూడోసారి ఇంక్రీజ్ చేస్తే ఫైన్ ఇంక్రీజ్ అవుతుంది. నాలుగోసారి అదే తప్పు చేస్తే గ్రామం నుంచే బహిష్కరణ జరుగుతుంది. సో ఇది ఎక్కడనో కాదు, మహారాష్ట్ర సాంగల్పూర్ అనే ఒక గ్రామంలో అక్కడ మహిళలు పెట్టిన రూల్ అనమాట ఇది. సో గతంలో సాంగల్పూర్ అనే విలేజ్ కులరహిత మ్యారేజెస్కి ఓకే చెప్పడం అక్కడ మహారాష్ట్రలో ఒక ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత విడోస్ వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన గ్రామాల్లో చాలా కఠినంగా వ్యవహరించడం, వాళ్ళు రోడ్లపైకి రావద్దనడం, వాళ్ళు ఏ పనులు చేసుకోవద్దనడం, ఏ వ్యాపారం చేసుకోవద్దనడం, ఇట్లాంటి కఠిన రూల్స్ పెట్టిన గ్రామాలకన్నిటికీ వితంతువులను ప్రోత్సహించి వాళ్ళకి వ్యాపారాలు పెట్టించి అండ్ ఈ మహిళా సంఘాల గ్రూపుల్లో వాళ్ళని కూడా చేర్చుకొని బహిరంగంగా వాళ్ళు ఏదైనా మీటింగ్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం, ఇట్లాంటివన్నీ చేసి రెండోసారి ఆదర్శంగా నిలిచింది ఈ గ్రామం. ఆ తర్వాత మూడోసారి మహిళలందరూ ఆలోచించి ఈ మగాళ్ళు తిట్టుకుంటే అది వాళ్ళ పర్సనల్, ఇక కొట్టుకుంటే పోలీస్ స్టేషన్లోనే ఎవరిది న్యాయం అని తేల్చడానికో తలలు బాగలు కొట్టుకున్నా, ఒకరిపైన ఒకరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకున్నా. కానీ అసలు సంబంధమే లేని ఈ గొడవలకి మహిళలను లాగడం కరెక్ట్ కాదు. వీళ్ళు తాగి మాట్లాడినా, మత్తులో ఉండి మాట్లాడినా, కోపంతో ఊగిపోయి మాట్లాడినా వీళ్ళు తిట్టే మాటలు మహిళలకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కోపంలో తిట్టి మర్చిపోయేటోళ్ళు ఒకరైతే, తాగిన మత్తులో ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మర్చిపోయేటోళ్ళు ఇంకొందరు. కానీ ఆ మాట పడిన మహిళ మాత్రం పదే పదే దాన్నే తలుచుకొని బాధపడుతూ ఉందంట. సో అందుకనే ఇట్లాంటి ఘటనే సౌదల్పూర్లో జరిగిన తర్వాత మహిళా సంఘాలకు వచ్చి ఇట్లా జరిగింది ఇన్సిడెంట్, కానీ నా మనసులోకి వెళ్ళి బాధ పోతలేదు అని చెప్పి అన్నారు. సో దీనిపైన ఏం చేస్తే బాగుంటుంది అని అక్కడ మహిళా సంఘాలు ఆలోచించి గ్రామంలో ఇట్లాంటి రూలు పెడదాం, ఇక ఎవరైనా తిట్టుకున్నా కొట్టుకున్నా మీ బాధ మీది, కొట్టుకుంటే పోలీస్ స్టేషన్కి ఉండి, ఇక తిట్టుకుంటే మీ ఇష్టం ఉన్న మీ ఒకరి గురించి ఒకరు తిట్టుకోండి, కానీ కుటుంబ సభ్యులను ఇన్వాల్వ్ చేయొద్దు అనే రూల్ ఇన్వాల్వ్ చేసినా కూడా ఆ మహిళలని, వాళ్ళ అమ్మని కానీ చెల్లిని కానీ భార్యని కానీ మిత్రులని కానీ ఇట్లా ఎవరిని కూడా తిట్టరాదు అని గ్రామంలో ఒక రూల్ పెట్టారు. అండ్ ఈ తిట్టిర్రు తిట్టలేదు ఎట్లా తెలుస్తుంది అని అంటే దానికి సంబంధించి ఊరంతా బ్యానర్లు కట్టిరట. సో ఊరంతా బ్యానర్లు కట్టి మైక్ల నుంచి ప్రచారం చేయడంతో పాటు చాలా వరకు ఎక్కడైతే గొడవలు జరుగుతుంటాయో అనే ప్లేసెస్ అయితే తెలుస్తుంది కదా, ఇక వైన్ షాప్లు, కళ్ళు కంపౌండ్లు, ఇక బార్లు, ఇట్లాంటి ప్లేసెస్ ఉంటాయి కదా. సో అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారంట. సో ఎవరైనా తిట్టి దొరికితే మాత్రం వాళ్ళకి ఇందాక చెప్పిన కదా ఫైన్లు 500 రూపాయలు ఫైన్, సెకండ్ 1000 రూపాయల ఫైన్, మూడోసారి దొరికితే 1500 ఫైన్, నాలుగోసారి కూడా బుద్ధి లేకుండా మళ్ళీ అదే రిపీట్ చేశారనుకో ఆ గ్రామాల నుంచి వాళ్ళు బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుందట. సో ఇట్లాంటి రూల్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడంతో సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతుంది.